హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు వీడియో అండి. సంక్రాంతి 3 days కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ కి అయితే మేము వెళ్ళాము. 3 days కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసాము. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాం ఏంటి ప్రతి విషయాన్ని కూడా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్నటి వీడియోలో త్రిబుల్ ఎగ్జిబిషన్ ఏలూరులో పెట్టారని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసాం. ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడాలి అంటే ఆ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను, కావాలంటే చెక్ చేయండి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళామంటే బ్రదర్ జోసెఫ్ తంబి వారి పుణ్యక్షేత్రం అంట. ఇది పెదవుటిపల్లిలో ఉంది. సో దీని స్పెషల్ ఏంటి, ఇది ఎక్కడ, ఎన్ని డేస్ ఈ పండుగలు జరుగుతాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఆల్రెడీ మేమైతే వెళ్ళిపోయామండి. మేమైతే అనుకోలేదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏదైనా ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాము. కానీ అనుకోకుండా ఆ రోజు వెళ్ళడం మిస్ అయింది. ఎలాగో ఇక్కడే ఉంటున్నాం కదా అని మా అత్తయ్య గారు మేమందరం కలిసి ఇక్కడే ఏలూరుకి దగ్గరలో పెదవుటిపల్లి అంటే గన్నవరానికి దగ్గరలో ఉంటదంట. ఏలూరు నుంచి ఒక 40 kilometers దూరంలో ఇది ఉంటదంట పెదవుటిపల్లి అని. ఆ ఊరిలో ఈ పండుగలు జరుగుతాయంట 3 days, 13, 14, 15, 13th, 14th, 15th ఈ 3 days కూడా ఈ పండుగలు జరుగుతాయంట. బ్రదర్ జోసెఫ్ తంబి జోసెఫ్ తంబి అనే వ్యక్తి చనిపోయారంట. ఆయనకు జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఆయన చనిపోయిన రోజుని 3 days పండుగల కింద చేస్తారంట. అలా 13, 14, 15 పెడితే మేము 14వ తారీఖుని వెళ్ళాము. ఇంకా నేను అనుకున్నాను ఈ నార్మల్ గా అంటే ఇప్పుడు మన ఊర్లో జరుగుతాయి కదా చిన్న చిన్న పండుగలు, ఇవి ఆ రకంగా జరుగుతుందేమో అనుకున్నాను. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగా జరుగుతున్నాయి. మీకు చెప్పాలంటే ఇది ఎలా ఉందంటే గౌరీపట్నం, పేరుపాలెం, ఆ తర్వాత నాగపట్నం, గుణదల ఇవి ఉంటాయి కదా, ఒక్కొక్క మంతలో ఒక్కొక్క చోట పండుగలు జరుగుతాయి కదా మేరీమాత ఉత్సవాలని. సేమ్ ఇది కూడా అంతేనండి. ఇక్కడ వచ్చేసి జనవరి 13, 14, 15 ఈ 3 days లో జరుగుతాయంట. మేము 14వ తారీఖునైతే వెళ్ళాము. ఇంతవరకు నేను ఈ ప్లేస్ కి వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇంకా లోపలికి వెళ్ళాము. నిజంగా చెప్పాలంటే గౌరీపట్నం చూసాను, పేరుపాలెంలో కూడా చూసాను, గుణదలైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇది వచ్చేసి పేరుపాలెము అలాగే గౌరీపట్నం కంటే కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంతమంది జనం అసలు ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు అర్థం కాలేదు, అంతమంది ఉన్నారు. నేనైతే నార్మల్ గా బయటకు వెళ్దామంటే సైజ్ ఎగ్జిబిషన్ లాగా ఉంటది అనుకున్నాను, కానీ ఎంత బాగుంటదని అయితే నేను అనుకోలేదు. కొన్ని చూపిస్తున్నాను చూడండి. బ్రదర్ జోసెఫ్ తంబి అనే వ్యక్తి చనిపోయారంట. ఆయన 80వ వర్ధంతి అంటే ఆయన చనిపోయిన 80వ సంవత్సరం ఇది. చనిపోయిన రోజుని ఇలా పండుగల కింద చేస్తున్నారంట. అలా అంటే చాలా గ్రాండ్ గా చేశారు. ఒకవేళ మీరు ఈ ప్లేసులకు గనక వెళ్ళాలనుకుంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి 13, 14, 15 తేదీల్లో మాత్రమే ఇవి జరుగుతాయి. సో ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా వెళ్ళండి. మేమైతే చిన్నపిల్లలతోనే వెళ్ళిపోయాము, సరదాగా వెళ్ళాము. నేను ఈ రకంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏదేమైనప్పటికీ వెళ్ళేటప్పుడు మాత్రం దగ్గరే కదనుకుని వెళ్ళాను. 40 kilometers అంట. అక్కడ బయలుదేరేసరికి 6:30 అయింది అనుకుంటా, వెళ్ళేసరికి 8:30 అయింది. ఒక 2 hours జర్నీ. సో ఈ 2 hours జర్నీ చేసి ఫైనల్ గా ఎలా అయితే రీచ్ అయ్యాము. జనం చూసారు ఎంతమంది ఉన్నారో. ఇక్కడ ఏంటంటే నైట్ టైం స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీరు కనుక పిక్నిక్ లాగా వచ్చి అక్కడే భోజనం చేసేసి అక్కడే పడుకోవాలి, ఇలా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి. ఇక్కడ చాలా మంది తినడానికి ఫుడ్ తెచ్చుకుని, అంటే కొంతమంది చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే కొంతమంది తినేసి ఇక్కడే పడుకోవడానికి వచ్చారు. అలా ఎంతమంది ఉన్నారో చూసారా. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత లోపలికి ఎంటర్ అవ్వగానే ఇవే జెయింట్ వీల్స్, బ్రేక్ డాన్స్లు ఇలా ఆడుకునేవన్నీ కూడా, అలాగే కొనుక్కునే బొమ్మలు ఇవన్నీ ఇలా ఉంటే ఇంకొంచెం ఫ్రంట్ కి వెళ్ళిన తర్వాత జోసెఫ్ తంబి గారు ఆయన చనిపోయినటువంటి సమాధి ఉంది. చాలా మంది కూడా సమాధి ఎలా ఉంది ఏంటి చూసి ఆ లోపలికి వెళ్ళి ప్రేయర్ చేయించుకుని వెళ్తారంట. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో మీతో షేర్ చేయాలి కదండి, అందుకని కొద్దిగా కష్టమైన వెళ్ళాను. ఈ రోజు చూసారా లోపలికి వెళ్ళడానికి ఈ మెస్ ఒకదానికొకటి తగలకుండా ఇలా అన్ని వరుసలు దాటుకుంటూ ఫైనల్ గా లోపలికైతే మేము వెళ్ళాము. లోపల కూడా క్యూ అంటే చాలా మంది ఉన్నారండి. ఇలా ఫొటోస్ తీయొచ్చో వీడియోస్ తీయొచ్చో తీయకూడదో నాకు తెలియదు, కానీ తీయొచ్చన్నా తీయకూడదన్నా సీక్రెట్ గా తీసేసి మీతో షేర్ చేసేయాలి, అది మాత్రం నాకు అలవాటు అయిపోయింది. ఎలా ఉన్నప్పటికీ తీసేయాలని, ఏదైతే ఏదైందని ప్రతిది కూడా మీతో షేర్ చేస్తున్నా. ఇది చర్చి లోపలండి. ఇక్కడ ఆయన సమాధి ఉందంట. కొంతమంది ఆ సమాధిని పట్టుకుని ప్రేయర్ చేసుకుని కోరిక ఏదైనా కోరుకుంటే తీరిపోద్దని చాలా మంది అనుకుంటున్నారు. సో ఎవరి నమ్మకం వారిది కదండి. ఆ సమాధి చూపిస్తాను చూడండి. కొంతమంది అయితే మోకాళ్ళు వేసి మాకు ఇది కావాలి అది కావాలని కోరుకుంటున్నారు. కొంతమంది అయితే చదువుల గురించి, కొంతమంది పిల్లల గురించి. చూడండి ఎలా మోకాళ్ళతో ఎలా పడి ప్రేయర్ చేసుకుంటున్నారో. మరి ఆయన గురించి అయితే నాకు క్లారిటీగా తెలియదు, కానీ ఆయన నిజంగా ఒక దేవుళ్లాగా, అంటే ఇప్పుడు మరీ తెల్లని ఆరాధిస్తారు కదా, సేమ్ అలానే ఆరాధించారు. ఆ సమాధిని చూడడానికి చూసారు ఎంత క్యూ పద్ధతి పాటించి చేశారో. స్టార్టింగ్ అయితే
అంత రిస్క్ తీసుకుని లోపలికి ఎందుకులే వెళ్ళడం అనుకున్నాను. కానీ ఇంత దూరం కష్టపడి వచ్చిన తర్వాత ఆ లోపలికి వెళ్ళకపోతే బాగోదులే, తప్పనిసరిగా వెళ్ళాలని అయితే వెళ్ళాను. ఎంట్రన్స్ ఒక సైడ్ నుంచి, ఎగ్జిట్ ఒక సైడ్ నుంచి అండి. స్లిప్పర్స్ అన్ని ఒక చోట పెట్టి అక్కడ ఒక మనిషిని పెట్టి లోపలికి వెళ్ళి మరలా ఇటు సైడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట అంతా ఒకసారి షూట్ చేస్తున్నాను చూడండి. కూర్చునే వాళ్ళు కూర్చున్నట్టు ఒక సైడు, తినేవాళ్ళు తింటూ ఒక సైడు, ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఒక సైడ్. అసలు ఇంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారు తెల్లగా. నిజంగా ఏలూరు నుంచి కొంచెం దూరం వెళ్తే ఎంతమంది జనం ఉన్నారో అనిపించింది నాకు. ఇంకా అవన్నీ చూస్తూ లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే జోసెఫ్ తంబి అనే ఆయన ఉన్నారు కదా, ఆయన ఎక్కడైతే నివసించారో ఆ ఇల్లు, ఆయన వాడినటువంటి బావి ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో అవి ఎలా ఉంటాయి ఏంటో కూడా మీతో షేర్ చేద్దామని లోపలికైతే వెళ్తున్నాను. ఇక్కడ ఇటు సైడు అటు సైడు యేసుక్రీస్తు ప్రభువారి బొమ్మలు ఇవన్నీ కూడా పెట్టారు. ఇది వచ్చేసి జోసెఫ్ తంబి గారు ఆనాటి కాలంలో వాడినటువంటి బావి అంట. దాని మీద ఆల్రెడీ రాసేసి ఉంచారు, ఇది జోసెఫ్ తంబి గారు వాడినటువంటి బావి అని. ఇంకా ఇలా ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ చర్చ్ ఉంది చూసారు కదా. నేను గౌరీపట్నం చర్చికి వెళ్ళాను. సేమ్ గౌరీపట్నంలో చర్చ్ ఎలా ఉందో ఇది కూడా అలానే ఉందండి. ఒకవేళ మీరు గౌరీపట్నం ఆ వీడియో కనుక మీరు చూస్తే రెండు కూడా ఆల్మోస్ట్ ఒకేలా అనిపిస్తాయి మీకు. సో నా వరకు ఏదైతే షూట్ చేయగలనో ప్రతిదీ కూడా నేను షూట్ చేశాను. కొంతమంది బయట కూర్చునే వాళ్ళు బయట ఉన్నారు, కొంతమంది చర్చిలో ఉన్నారు, కొంతమంది అక్కడే ప్రేయర్ చేసుకుంటున్నారు. మేమైతే జస్ట్ అలా షూట్ చేసి వచ్చేసాను. ఇంకా బయట కూడా ఒకసారి షూట్ చేస్తున్నాను చూసారా. ఎక్కడికి వెళ్ళినా లోపలికి చెప్పులు వేసుకుని ఎంట్రీ అయితే లేదు. చెప్పులు వేసుకుని ఎంట్రీ లేదు కాబట్టి మనం ఏం చేసినా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే చెప్పులను చూసే ఒక వ్యక్తి ఎవరైనా ఉండాలి, లేదంటే తెలియని ప్లేస్ కదండి, ఏది మిస్ అయినా మనం చూడలేము. ఇంకా అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము. ఇది జోసెఫ్ తంబి గారు ఆయన బ్రతుకున్నప్పుడు ఉన్నటువంటి ఇల్లు అంట. ఈ ఇంట్లోకి వెళ్ళి ఏది కోరుకుంటే జరిగిపోద్దని ఇక్కడ చూసారా చాలా మంది లోపలికి వెళ్ళి తాయెత్తులని, ఆ తర్వాత రాళ్ళు, ముడుపులు ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కట్టుకున్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది కదండి. కానీ లోపలికి వెళ్ళేసరికి ఎంత వేడి అంటే ఎంత వేడి. మీకు సీక్రెట్ గా ప్రతిదీ షేర్ చేస్తున్నాను చూడండి. ఇది ఆయన ఉన్న ఇల్లు అని చెప్పేసి లోపల ఇలా ముడుపులన్నీ కడతారు కదా, సో అలా కట్టేసి రాళ్ళ మీద రాయి పెట్టి ఇక్కడ కోరుకున్నది జరిగిపోద్ది అని అయితే అనుకున్నారు. ఇదిగోండి ఈ గృహము జోసెఫ్ తంబి గారు నివసించినదని ఒక ఫ్లెక్స్ పెట్టారు. సో అది కూడా మీతో షేర్ చేశాను చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఫ్రేమ్ ఉంది, అది ఏంటంటే అది కూడా దాని గురించి ఏదో రాశారు. సో నాకు అంత ఐడియా లేదు. ఇంకా అవన్నీ చూసి కొంతమంది అక్కడే కొబ్బరికాయలు కొట్టడం, ఆ తర్వాత సాంబ్రాణి అవన్నీ వెలిగించడం ఇవన్నీ చేసి ఫైనల్ గా ఏంటంటే ఆ గదిలోకి వెళ్ళి మనం ఏదైనా కోరిక కోరుకుంటే తీరిపోద్దని నమ్మకం. ప్రతిది కూడా మీతో షేర్ చేద్దాం, ఎందుకంటే ఇది ఒక స్వీట్ మెమొరీలా ఉంటదని అన్ని షేర్ చేస్తూ ఫైనల్ గా ఫ్రంట్ కి అయితే వచ్చేసి ఇక్కడ మీకు ఒక జోక్ చెప్పాలండి. ఇవన్నీ షూట్ చేస్తూ ఇంకా ఈ మధ్యలో కొంతమంది వాష్రూమ్ కి వెళ్ళారంటే మా అత్తయ్య వీళ్ళు వాష్రూమ్ కి వెళ్ళారు. సరదాగా అలా కూర్చుంటే మా హస్బెండ్ మా బాబుని తీసుకుని మమ్మల్ని వదిలేసి సరదాగా బయటకు వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మాకు కనిపించలేదు. అదే టెన్షన్ మాకు. ఒక ప్రక్క వీడియో షూట్ చేస్తున్నాను, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటంటే మొబైల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చేతిలో బాబు ఉన్నాడు కదా, అదొక టెన్షన్. ఫైనల్ గా ఎలా అయితే దొరికారు అనుకోండి, దాని వల్ల మూడంతా అప్సెట్ అయిపోయింది. ఆ రోజు వెళ్ళి షూట్ చేశాను, కానీ ఇంకా నేను ఫొటోస్ దిగుదాము, ఫ్యామిలీ అందరం కలిసి ఫోటో దిగుదాము, ఇది చాలా బాగుంది కదా అనుకున్నాం, కానీ ఇవన్నీ కూడా సడన్ గా ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి డాన్స్లు ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఏదో పేరుకు మాత్రం జోసెఫ్ తంబి గారి ఉత్సవాలు అవి ఇవన్నీ ఉన్నాయి, కానీ లోపల అంతా మూవీ సాంగ్స్ ఏనండి. కొన్ని క్రిస్టియన్ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని హిందూ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని మూవీ సాంగ్స్ ఉన్నాయి, ఆల్ మిక్సర్ సాంగ్స్. ఇక్కడైతే ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒకరికి సంబంధించిందని కాదు, అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఇందులో ముస్లింలు, క్రిస్టియన్స్, హిందూస్ అని భేదమేం లేకుండా అక్కడ సాంగ్స్ ప్లే చేయడం అలాగే ఉన్నాయి, వెళ్ళిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. సో అక్కడ ఆ డాన్స్ ప్రోగ్రామ్ అవన్నీ జస్ట్ చూసాం అంతే. ఎందుకంటే పిల్లలతో నైట్ స్టే చేయడం అంతా మంచిది కాదు కదా, ఎందుకంటే మంచు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా విపరీతంగా ఉంది. ఈ టైంలో పిల్లలతో అంతా మంచిది కాదు. ఉన్నంతలో చూసి రిటర్న్ అయిపోదామని అయితే మేము వచ్చేసాము. మాక్సిమం నాకు వీలైనంత వరకు నేనైతే షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత ఫైనల్ గా చర్చ్, ఆ తర్వాత జోసెఫ్ తంబి గారు ఉన్నటువంటి ఆ స్థలము అవన్నీ, ఆ సమాధి అవన్నీ చూసేసిన తర్వాత అక్కడి నుంచి బయటకైతే వచ్చేస్తున్నాం. బయటకు వచ్చి ఇంకా జెయింట్ వీల్స్, హంస, బ్రేక్ డాన్స్ ఇవన్నీ కూడా ఇంకా వాటి దగ్గరికి అయితే మేము వచ్చేసాము. నిజంగా ఇంతమంది జనం ఎక్కడి నుంచి ఉన్నారో నాకు మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఏంటి ఏ కౌంటర్ లో చూసినా ఇప్పుడు బ్రేక్ డాన్స్ ఎక్కుదామని ఆ కౌంటర్ కి వెళ్ళినా, జెయింట్ వీల్ ఎక్కుదామని ఆ కౌంటర్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా 100 మెంబర్స్ వరకు క్యూ లోనే ఉన్నారు. ఇంకేం ఎక్కుతామండి. పైగా జెయింట్ వీల్ నార్మల్ గా జెయింట్ వీల్ ఎంత ఉంటుందండి, దానికి డబల్ ఉంది ఇక్కడ. సరే జెయింట్ వీల్ ఎక్కుదామని ట్రై చేస్తే
ఒక 100 మెంబర్స్, ఏ క్యూలోకి వెళ్ళినా 100 మెంబర్స్, చిన్నపిల్లలు ఆడుకునే దాంట్లోకి వెళ్ళినా, పెద్దవాళ్ళు ఆడుకునే దాంట్లోకి వెళ్ళినా, దేంట్లోకి వెళ్ళినా ఒక 100 మెంబర్స్, కనీసం 50 మెంబర్స్ క్యూలో ఉన్నారు. వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళడం అంత ఈజీ కాదు. వెళ్దామంటే వెళ్ళడం కుదురుతుంది గానీ అంతసేపు పిల్లలు ఉండలేరు కదండి, చిన్నపిల్లలు కదా. నేను మా హస్బెండ్ వెళ్దాం అనుకున్నాము. కరెక్ట్ గా వెళ్దాం అనుకునేసరికి ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఏం వెళ్తాంలే, ఇంకా మీకు చూపిస్తే మీకే అర్థమవుతుంది ఆ క్యూ ఎంతమంది ఉన్నారో. వాళ్ళందరినీ దాటుకుని ఇంకెందుకులో వెళ్ళడం, కావాలంటే మరలా ఎగ్జిబిషన్ కి వెళ్ళి ఎగ్జిబిషన్ లెక్కొచ్చులే అనుకుని ఇంక రిటర్న్ అయితే అయిపోయాం. ఎందుకంటే ఇంత క్యూలో పిల్లలతో అంత నాకైతే ఇబ్బంది అనిపించింది. సో ఎలా అయితే కొన్ని చిన్నపిల్లల్ని మాత్రం ఎక్కించామండి, మేమే ఎక్కలేదు. ఎక్కాలని ఆశ అయితే చాలా ఉంది, కానీ ఆ రష్ చూస్తే మాత్రం మీకు వీడియో ఎంట్రన్స్ నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంది అంతమంది ఉన్నారు జనం. సో ఫైనల్ గా పిల్లల్ని ఎక్కించాము. పిల్లలు ఆ జారుడు బల్ల దగ్గర నుంచి ఒక 3-4 ఐటమ్స్ అనుకుంటే ఎక్కారు. అవన్నీ కూడా ఎక్కి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఎంజాయ్ చేసిన ప్రతిదీ కూడా మీతో షేర్ చేశాను. ఇంకా ఒక సైడ్ పిల్లల్ని ఎక్కిస్తూ ఉంటే ఇంకో సైడ్ కప్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లకు వస్తున్నాయని కప్స్ తీసుకుందామని వెళ్ళాము. అలాగే ఇటు సైడ్ ఏమో 10 రూపీస్, అంటే ఏ వస్తువైనా 10 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి కదా. ఈ 10 రూపీస్ 20 రూపీస్ అంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ లో ఉన్నాయి కూడా తక్కువగా వచ్చినాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామని సరదాగా అందులోకి అయితే వెళ్ళాము. చూడండి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, కానీ వెళ్ళిన ప్రతి చోట మాత్రం భలే సెక్యూర్ గా మెయింటెనెన్స్ చేశారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక్క వస్తువు కూడా ఎక్స్ట్రా తీసుకురాకుండా భలే మెయింటెనెన్స్ చేశారండి. నాకు ఆ విషయం బాగా నచ్చింది. మేము పక్కన చెక్ చేస్తూ ఉంటే మా పాప మా బాబు అంటే మాతో పాటు మా వదినాల పిల్లలు వచ్చారు, వాళ్ళందరూ కలిసి ఇది ఎక్కారు. చూడండి ఒక సైడ్ ఎక్కి ఇంకొక సైడ్ జారడం, అంటే ట్రిపుల్ అంటే ఒక్కొక్కసారి ఒక 20 మంది చిన్నపిల్లల్ని ఎక్కించడం, ఆ తర్వాత వాళ్ళు అయిన తర్వాత మరలా 20 మంది అలా ఎక్కడం, ఇలా జారడం అనేది అమ్మో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఒకరికొకరు తెలియదు, కానీ చిన్నపిల్లలు మాత్రం నువ్వు నాకు తెలియదు నేను నీకు తెలియదు అన్నట్టు కాకుండా అందరూ ఒకరితో ఒకరు కలిసిపోయి చాలా అంటే చాలా బాగా ఆడారు. సో వీళ్ళలో మా పాప ఎక్కడ ఉందో గెస్ట్ చేయండి. ఇంకా ఇది కూడా అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోతున్నామండి. చాలా వరకు నేను ఏదైతే షూట్ చేయగలను అదంతా షూట్ చేసాను. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అంటే కొన్ని షూట్ చేయొచ్చు, కొన్ని షూట్ చేయలేము. పైగా పిల్లలిద్దరు ఉన్నారు, కొంచెం సేపు వాళ్ళు కొంచెం సేపు నేను ఎత్తుకుని ఫైనల్ గా మాక్సిమం 100లో 90% మొత్తం నేనైతే షూట్ చేశాను. మొత్తం అవన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే అయిపోతున్నాం. కొన్ని వస్తువులు అయితే కొన్నాం, కానీ అవి ఇంక మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా వీడియో లాంగ్ అయిపోతుందని ఇంకా అవేం షేర్ చేయట్లేదు. ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. పార్కింగ్ ఏరియాలో చూసారు ఎన్ని ఉన్నాయో. ఒక 2 సైడ్స్ ఉన్నాయి పార్కింగ్ ఏరియాలు, అంటే లోపలికి ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి ఉన్నాయి. సో రెండు వైపులా కూడా పార్కింగ్ ప్లేస్లు కాబట్టి రెండు చోట్ల మాక్సిమం ఫిల్ అయిపోయినాయి. అంతమంది వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. చూసారు కదా, కొంతమంది ఏంటంటే వచ్చేసే వాళ్ళు ఉంటే కొంతమంది అక్కడే స్టే చేయడానికి మొత్తం రెడీ అయ్యి వెళ్తున్నారు. కావాలంటే మీకు కొన్ని షేర్ చేస్తాను చూడండి. ట్రాక్టర్లు కట్టించుకుని, ఆటోలు కట్టించుకుని, వ్యాను, బస్సు ఇలా చాలా అంటే చాలా మంది వచ్చారు. సో నేనైతే ఇప్పటి వరకు ఇలా చూడలేదు. గౌరీపట్నం చూసాను, కానీ ఎందుకంటే మాది గౌరీపట్నం పక్క ఊరే, ప్రతి ఇయర్ చూస్తాను అంతేగాని పెద్దగా అయితే గౌరీపట్నంలో జరగదండి. ఒకవేళ మీరు సరదాగా వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం జనవరి 13, 14, 15 ఈ 3 days లో మీకు ఏ రోజు అవైలబుల్ గా ఉంటే ఆ రోజు వెళ్ళండి. ఇదిగోండి చూడండి బస్సు కట్టించుకుని కూడా ఎక్కడి నుంచో వచ్చారు. పోలీసులు కూడా ప్రతి చోట సెక్యూరిటీ మెయింటెనెన్స్ చేశారు. చూసారా, చాలా మంది ఉన్నారండి. మేము షూట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా ఎక్కువ పెరిగిపోయారు. నైట్ టైం ఎక్కువ వస్తారనుకుంటా. ట్రాక్టర్లు కట్టించుకుని చూసారా, చెప్పినట్టు ప్రతిదీ కూడా మీకు కనబడుతుంది కదా. మా చేతిలో ఉన్నాయి కదా వస్తువులు. సో ఇవన్నీ కూడా మేము కొన్నాము. అవన్నీ షేర్ చేద్దామంటే నిజంగా వీడియో లాంగ్ అయిపోయింది, ఇవన్నీ కూడా షేర్ చేయలేదు. ఫైనల్ గా రిటర్న్ అయితే అయిపోతున్నామండి. మేము ఈ రకంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లేదంటే తినడానికి ఏమైనా తీసుకుని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, నార్మల్ గా ఎగ్జిబిషన్ లా ఉంటదేమో అనుకుని వచ్చేసాము. ఇంకా ఇక్కడ తిందామంటే ఇక్కడ ఫుడ్ మీకు తెలిసిందే కదండి. ఇక్కడ ఏదైనా లోపల ఫంక్షన్ లా జరుగుతుందంటే అక్కడ కాస్ట్ మనం పెట్టుకోలేము. తక్కువ కాస్ట్ ఏదైనా వస్తుందంటే ముందే తినేస్తారు. ఎందుకులే అంత రిస్క్, బయటకు వెళ్ళి తిందామని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోతున్నాం. రిటర్న్ అయ్యేసరికి నైట్ 10:30 అయిపోయింది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఏం తినాలి ఏంటి ఇవన్నీ స్టార్ట్ చేస్తే ఫైనల్ గా జంక్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు టిఫిన్ దొరికిందండి. అది కూడా బిర్యానీ ఏదైనా దొరుకుతుంది మనం చాలా ట్రై చేసాము. ఫైనల్ గా మాకు టిఫిన్ దొరికింది. కొంతమంది ఇడ్లీ, కొంతమంది పూరి తిని ఆ నైట్ అలా పడుకున్నాము. సో నేను వెళ్ళినట్టు మీకు తెలియాలి కదా, నేను వెళ్ళానో లేదో వెళ్లకుండా షేర్ చేస్తున్నానని మీకు డౌట్ వస్తుందని వచ్చేటప్పుడు నన్ను నేను షూట్ చేసుకున్నాను. చూడండి, హైవే పక్కన నడుస్తున్నాను చూసారా, ఈ పార్కింగ్ ఏరియా ఇదంతా కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి. నా ముఖం చూసారు ఎలా అయిపోయిందో. ఎందుకంటే మొత్తం వెళ్ళేటప్పుడు షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళేటప్పుడు నాకు అంతా కుదరలేదు. అందుకని వచ్చేటప్పుడు ఫ్రీగా షూట్ చేద్దామని షూట్ చేస్తున్నాను.
చూసారు కదండి వీడియో వచ్చేసి సంక్రాంతి రోజున నైట్ టైం మేము ఎలా ఎంజాయ్ చేసాం ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చాలా అంటే చాలా 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 కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. పిల్లలతో వీడియోస్ చేయడం అనేది చాలా కష్టము. నేను చేసే దాంట్లో మీకు కష్టం అని అనిపిస్తే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్ళాను. ఆ ప్లేస్ ని చూస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. ఆ ప్లేస్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాము, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ టైం వీడియోని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.